ఆయన హాయ్ అన్న బయటకు వచ్చాడని తెలిసింది ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఏ తప్పు చేయలేదు కాబట్టి బరాబర్ బెయిల్ దొరికింది, వచ్చిండు బయటికి. ఓకే, అది ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఇప్పుడు రాను రాను ముందుకెళ్ళగా? 100% అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ కప్పు తీసుకుని బయటకు వచ్చాడు అంటేనే జనాలు మైండ్ సెట్ అంతా మారిపోయింది. ఒక కామన్ మ్యాన్ వచ్చాడు ఒక రైతుగా అన్నట్టు చూడకుండా కామన్ మ్యాన్ కప్పు తీసుకుని వచ్చాడు, రేపు పొద్దున బిగ్ బాస్ హౌస్కి ప్రతి కామన్ మ్యాన్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు అన్న మైండ్ సెట్కి వెళ్ళిపోయారు. కానీ ఈ ఎలక్షన్ అక్కడ రాజకీయంలో ఏం జరిగిందంటే కాంగ్రెస్ అమౌంట్ ఏదో బయట పెట్టే టైంలో ఈయన లోపల పెడతాం జరిగింది. అంటే జనాల మైండ్ సెట్ మొత్తం కూడా ఇటేపు మళ్ళీ ఇచ్చారు. సో అందుకనే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా కెచ్చే పక్కా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఏ కాగితం చూసుకున్నా సరే ఆయన పేరు మెన్షన్ లేదు, ఒక సెక్షన్లో పెట్టారు తప్ప ఆయన తీసుకెళ్ళినట్టు ప్రూఫే లేదు. అది మరి అంటే నువ్వు అంటే అన్న తప్పు ఉందా తప్పు లేదా? లేదు కాబట్టి బరాబర్ వచ్చాడు. 16 మందిని అరెస్ట్ చేశారు. ఆ 16 మందిని ఎంక్వైరీ చేస్తున్నారు అన్ని కోణాల్లో. అంటే వెనకమాల బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, ఎవరైనా చేపించారా, అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు. అది పల్లవన్నీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిందంట, దానివల్ల ఇబ్బంది అయిందంట ఏమన్నా? అది కూడా ఆయన చేసింది కూడా కరెక్టే అబ్బా. ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో జరిగిన దానికి బయట జరిగిందని సంబంధం లేదు. హౌస్లో ఉన్న ఆయనకి బయట జరిగిన దానికి ఏం సంబంధం అండి? సంబంధమే లేదు. ఏదో మాట్లాడుకుంటే టాపిక్ కావాలిగా అన్నట్టుగా స్పెడ్ చేశారు తప్ప ఏం లేదు. ఆ యాంకర్ శివ బాబు నిజం దండమయ్యా, నువ్వు కూడా ఒక బిగ్ బాస్ హౌస్లో వచ్చి వెళ్ళావు శివ గారు. కానీ నువ్వు అలా ట్రోల్ చేయడం చాలా తప్పు. అది నెగిటివ్, చాలా నెగిటివ్ చేస్తున్నావు నువ్వు. నేను పెడతా నీకు సోషల్ మీడియాలో, రేపు నుంచి నేను చూపిస్తా ఏంటో. నీ వల్ల ప్రతి యాంకర్కి పేరు వస్తుంది నువ్వు చేసిన తప్పు వల్ల. ఆయన అక్కడ ఏమన్నాడు, నువ్వేం అడిగావు, నువ్వు అడిగిన క్వశ్చన్ ముందు రాంగు, తీసుకొచ్చిన డబ్బులు ఎంత ఇస్తా అన్నావు అని బరాబర్ చెప్పాడు. ఫస్ట్ ఏం చెప్పిండు, ఇలా నేను ఏదైతే సంపాదించుకున్నానో ప్రతి రూపాయి అలాగే ఇస్తాను అన్నాడు. రెండోసారి కామెడీగా నేనేమన్నా సీఎం అయితే చూద్దాం అన్నాడు. నువ్వు దా ముక్కనే కట్ చేసుకొని బరాబర్ దాన్నే వేయడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఆయన ఏదో సరదాగా చెప్పిండు, దాన్ని నువ్వు సీఎం అయితే చేస్తాడంట. ఎందుకు ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఇదంతా నటన, అంతా జనాలను మోసం చేశాడు. ఏందయ్యా శివ నువ్వు చేసేది? ఒక యాంకర్ పొజిషన్లో ఉండి చేసేది అదేనా? నీ చేతిలో కెమెరా ఉంటే ఏదైనా చేసేవచ్చు, ఎవరినైనా ఏదైనా చేయవచ్చు అన్న ధీమానా, లేకపోతే ఏందో కరెక్ట్ కాదు అది. ప్రతిదీ నీకు రేపు నుంచి వీడియోలు వస్తాయి నా దగ్గరికి వచ్చిన కొన్ని వీడియోలు రేపు ఎడిటింగ్ చేసి పెడతా శివ. నీకు మామూలుగా ఉండదు. మళ్ళీ వచ్చామంటే నీకు గట్టిగా పడిద్ది రేపు నుంచి. ఆయన కూడా డే 1 అట్లానే రోడ్లను తిరుగున్నాడు కదప్పా, బరాబర్ తిరిగిండు. ఏంటి 50 రూపాయలు 60 రూపాయలు భోజనం తిన్నాడు శివ. తిన్నాడు రోడ్ల మీద ప్లాట్ఫామ్ దగ్గర పడుకున్నాడు శివ. ఇప్పుడేదో యాంకర్ పొజిషన్ లో వచ్చిండు. ఎలా ఉండాలి? ఒక మనిషిని లేపాలని చూస్తారు కానీ పరచకూడదు, చాలా తప్పు అది. నీకు ఇంటర్వ్యూ కావాలి, బరాబర్ కావాలి, నీకు వీడియో కావాలి రమ్మన్నాడు. వచ్చాక యాంకర్ శివ గారు మీకే నేను ఇంటర్వ్యూ ఇస్తా, 1 గంట సేపు అని చెప్పాడా? కాదు కదా, మీరు ఇంటికి రండి బరాబర్ అక్కడ మాట్లాడతాను అన్నాడు. అందరితో అన్నాడు ఆ మాట. ఆయనకి కుదిరితే ఇస్తాడబ్బా, కుదరపోతే వెయిట్ చేయి. 1 రోజు కాదు 10 రోజులు ఆ ఇంటికాడు ఉండు. నిన్ను ఎవడొద్దు అన్నాడు? ఆయన ఏదో ఇప్పుడు ఆయన ఒక మనిషే, రైతు బిడ్డ, అర్థమవుతుందా? మళ్ళంటే ఒక మనిషే కదా, ఆయనకి ఆకలేదా, నిద్ర రాదా? మాట్లాడంతసేపు మీడియా మిత్రుల ముందు మాట్లాడాడు. నువ్వు ఆ ఒక్క ముక్క తీసుకొని ఆయన్ని నెగిటివ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది చెప్పు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు, బరాబర్ చెప్తున్నాడు, అన్న మా అన్నకు ఓపిక లేదు, ఇప్పుడు దాకా మాట్లాడాడు, రేపు పొద్దున ఈ టయానికి మీ అందరికి కూడా ఇంటర్వ్యూ ఇస్తాను, కొంచెం అర్థం చేసుకోండి అన్న అని చెప్పాడు. అబ్బే అదేం కాదు, నేను అక్కడి నుంచి వచ్చా, నేను తోపుని, నాకు ఇంటర్వ్యూ ఇవ్వు అంటే యాంకర్లు అందరూ తోపులే, నువ్వు ఒక్కడే కాదు తోపు, అర్థమైందా? కెమెరా ఆన్ చేసే ప్రతి ఒక్కడు తోపే, మాట్లాడేవాడు తోపే, నువ్వు ఒక్కడే తోపు కాదు అక్కడ శివ, అర్థమైందా? అలా చేయడం చాలా తప్పు. అది రేపు నుంచి ఏంటో నీకు బరాబర్ చూపిస్తా, చూసుకో. మొత్తం వైరల్ అవ్వకపోతే అప్పుడు అడుగు. అది వస్తారన్న, వస్తారు. కాకపోతే వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే ప్రతి ఆదివారం కూడా వచ్చి హాజరయ్యి మాట్లాడి వెళ్ళాలన్న, సంతకం పెట్టి. ఆయన అవుట్ ఆఫ్ సిటీ ఏదైనా దాటాలన్నా సరే వీళ్ళకి కంపల్సరీ ఇన్ఫార్మ్ అయితే ఇవ్వాలి. ఎందుకు వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ప్రతిదీ. ఈయన ఫోన్ డేటా ఏదైతే ఉందో ప్రతిదీ కూడా ఎవరితో మాట్లాడుతున్నాడు ఏంటో 10 రోజుల దాకా కూడా ఎంక్వైరీ ఉంటుందంట. 100%. ఎందుకంటే
ఇక్కడ స్ప్రెడ్ చేశారు కదా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే చేశారని. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే చేశారు అని 100% జెన్యున్గా నువ్వు చెప్పగలవా గుండెల మీద చేసుకొని? అన్ని వేల మందిలో వాళ్ళు ఏమైనా టాటా వేయించుకున్నారా లేదా వాళ్ళ బొమ్మలు వేయించుకున్నారా పల్లవి ప్రశాంత్ అని? లేదు కదా. ఎవడో తాగాడు మత్తుల్లో చేశారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా 20 సంవత్సరాలు లోపోళ్లే. ఆ రచ్చ మనం చూసాం. ఎంతమంది లేడీస్ కూడా ఇబ్బంది పడ్డారు, కొంతమంది లేడీస్ అనేది మీద పడిపోయారు. రాళ్ళు దాಳಿ ఇప్పుడు చుట్టుపక్కల అన్నపూర్ణ స్టూడియో దగ్గర చూసుకుంటే ఎక్కడ రాళ్ళు ఉన్నాయండి? ఎక్కడ రాళ్ళు ఉన్నాయి? అంతా మట్టి తప్ప. వాళ్ళు టార్గెట్ 100% అది టార్గెటే కావాలని చేశారు. ఆ రాళ్ళు గొరక రాళ్ళు కూడా ఎక్కడి నుంచి వాళ్ళు తెచ్చుకున్నారు. కంపల్సరీ ఆ పోలీసుల మీద టార్గెట్ చేసిన రాళ్ళు పక్కా వచ్చింది. ఆ 16 మందిని అరెస్ట్ చేశారు కదా. ప్రతి కోణంలో అడుగుతారు. పోలీసుల ఎంక్వైరీ ఎలా ఉంటుందో నాకు తెలిసిందేం కాదు, నాకు తెలిసిందే. నేను కూడా ఆల్రెడీ వెళ్ళొచ్చినోడ్నే. ప్రతిది కూడా దుమ్ము దులుపుతారు, అర్థమైందా? నేను కూడా దగ్గర రాజమండ్రిలో 7 నెలలు ఉండి వచ్చినోడ్నే. నాకు అవన్నీ తెలుసు, సెక్షన్లు తెలుసు, ప్రతిదీ తెలుసు. చూసుకుందాం ఎంతవరకు వీళ్ళు చేస్తారో. ఇప్పుడు వచ్చాడు కదా పత్తి శివ, నీకే చెప్తున్నా, యాంకర్ శివ వచ్చాడు బయటకు. మా అన్న మళ్ళీ వచ్చానంటే తగ్గేదని నీ వీడియోలు అన్నీ కూడా బయట పెడతాడు. చూసుకో మరి ఇక అది.